ఏదీ శాశ్వతం కాదు. బలాన్ని చూసి విర్రవీగితే ఈ మర్రి చెట్టులాగా భంగపాటు తప్పదు. కథలు మన ఆలోచన విధానాన్ని మారుస్తాయి, మనలో స్ఫూర్తిని నింపుతాయి. అందుకే చిన్ననాటి నుంచి కథలు చెప్పడాన్ని అలవాటు చేస్తుంటారు. అలాంటి ఒక మంచి నీతి కథ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఒక నది ఒడ్డున పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. బలమైన దానిని అని దానికి చాలా పొగరుండేది. నేను చాలామందికి నీడనిస్తాను, ఎంతటి విపత్తు అయినా నన్ను ఏం చేయలేదు, ఎవరైనా నా మీదే ఆధారపడతారు అంటూ గర్వంగా మాట్లాడేది. తన చుట్టూ ఉన్న గడ్డి పరకలను చూస్తూ ఎప్పుడూ హేళన చేస్తుండేది. ఉప్పుమని ఊదితే పోతారు, మీది ఓ బతికేనా అంటుండేది. అయితే ఓ రోజు పెద్ద తుఫాను వస్తుంది. బలమైన ఈదురుగాలులు వీస్తుంటాయి. దీంతో ఆ పెద్ద మర్రి చెట్టు గాలికి కూలిపోతుంది. గాలిని తట్టుకోవడానికి తన బలమంతా ఉపయోగించి అడ్డుకుంటుంది. దీంతో వేళ్లతో సహా చెట్టు కింద పడిపోతుంది. అయితే అక్కడ ఉన్న గడ్డి పరకలు మాత్రం గాలికి ఊగి గాలి తగ్గగానే మళ్ళీ ఎప్పట్లాగా నిలబడతాయి. దీంతో అక్కడే ఉన్న కొన్ని తేనెటీగలు ఇలా చర్చించుకున్నాయి. మర్రి చెట్టు ఎప్పుడు తాను బలమైన దానిని అంటూ విర్రవీగేది. కానీ ఇంత పెద్దదైనా ఎంత బలమైనదైనా ఏదీ శాశ్వతం కాదు అనే విషయాన్ని మర్రి చెట్టు గుర్తించలేదు అంటూ మాట్లాడుకుంటాయి. ఇక్కడ మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, మనలో కూడా చాలామంది ఇలాగే తమ బలాన్ని, అధికారాన్ని, డబ్బును చూసుకొని మురిసిపోతుంటారు. అక్కడితో ఆగకుండా పక్కవారిని చులకనగా చూసి మాట్లాడుతుంటారు. నిజానికి మన పేరు, డబ్బు, కీర్తి ఇలా ఏదీ శాశ్వతం కాదని తెలుసుకున్న రోజు మనిషి సంతోషంగా ఉంటాడు అనే గొప్ప సందేశం ఈ చిన్న కథలో ఉంది. కాబట్టి కథలు వినడము మరియు చదవడం ద్వారా మన జ్ఞానంతో పాటు మంచి గుణం కూడా లభిస్తుంది. అందుకే చిన్నపిల్లలకు మంచి మంచి కథలు అప్పుడప్పుడైనా చెప్తూ ఉండాలి.